హలో హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం వర్క్ ఎనర్జీ థియరం అనే ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, ఈ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి, తెలంగాణ స్టూడెంట్స్ కూడా ఇంపార్టెంట్ అనమాట. ఇది ఎంత ఇంపార్టెంట్ అనేది నేను స్పెషల్గా చెప్పక్కర్లా, ఈ నెంబర్సే చెప్తాయి అనమాట. దీన్ని బట్టి మీరు అండర్స్టాండ్ చేసుకోవచ్చు ఈ క్వశ్చన్ ఎంత ఇంపార్టెంట్ అనేది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఆన్సర్కి వెళ్దాం. ఫస్ట్ వర్క్ యొక్క డెఫినేషన్ ఏంటి? ఒక ఫోర్స్ వల్ల చేసిన వర్క్ అనేది రెండు టర్మ్స్ యొక్క ప్రొడక్ట్ అంట. ఆ రెండు టర్మ్స్ ఏంటి? మ్యాగ్నిట్యూడ్, కాంపోనెంట్ ఆఫ్ ఫోర్స్ అలాంగ్ ది డైరెక్షన్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అండ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. సో ఈ రెండు ప్రొడక్ట్స్ యొక్క ఈ రెండు టర్మ్స్ యొక్క ప్రొడక్ట్ అనమాట. అంటే వర్క్ డన్ బై ఫోర్స్ అనేది ఇట్ ఈస్ ది ప్రొడక్ట్ ఆఫ్ కాంపోనెంట్ ఆఫ్ ఫోర్స్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. అంటే డిస్ప్లేస్మెంట్ వైపు ఉన్న ఫోర్స్ యొక్క కాంపోనెంట్ మరియు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్, ఈ రెండింటి యొక్క ప్రొడక్ట్ అనమాట వర్క్ డన్ బై ఏ ఫోర్స్ కి. ఇది వర్క్ డెఫినేషన్ అనమాట. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఎం అనే మాస్ గల ఒక బాడీని కన్సిడర్ చేస్తున్నా. ఈ బాడీ మీద నేను ఫోర్స్ ఇటు అప్లై చేస్తున్నాను అనమాట. ఇటు అప్లై చేసినప్పుడు ఈ బాడీ ఎటు వెళ్తుంది? ఇటువైపు వెళ్తుంది అనమాట. ఓకే, అయితే గుర్తుపెట్టుకోండి, డిస్ప్లేస్మెంట్ ఎప్పుడు ఫోర్స్ డైరెక్షన్లో ఉండాలని రూల్ లేదు. ఇక్కడ ఫోర్స్ డైరెక్షన్ ఎటు ఉంది? ఇటు ఉంది. డిస్ప్లేస్మెంట్ ఎటు ఉంది? ఇటు ఉంది అనమాట. సో డిస్ప్లేస్మెంట్ ఎప్పుడు ఫోర్స్ డైరెక్షన్లో ఉండాలని రూల్ లేదు. లాన్ రోలర్లో ఇదే జరుగుతుంది. మనం లాన్ రోలర్ని ఏం చేస్తాం? ఇట్లా లాగుతాం. కానీ లాన్ రోలర్ ఎటు వెళ్తుంది? ఇటువైపు వెళ్తుంది అనమాట. ఓకే, సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. పాయింట్ ఏంటంటే డిస్ప్లేస్మెంట్ ఎప్పుడు ఫోర్స్ డైరెక్షన్లో ఉండాలని రూల్ లేదు. ఇప్పుడు దీన్ని ఆన్సర్ దగ్గరికి వద్దాం. ఇప్పుడు నేను ఏం చేసా, ఈ బాడీని ఎఫ్ అనే ఫోర్స్ అప్లై చేసి ఇటువైపు లాగాను అనమాట. దానివల్ల అది ఎటు డిస్ప్లేస్ అవుతుంది? ఇటు డిస్ప్లేస్ అవుతుంది. సో దాని డిస్ప్లేస్మెంట్ నేను ఏమనుకుంటా? ఎస్ అనుకుంటా. ఇప్పుడు ఈ ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ ఎంత యాంగిల్ చేస్తుంది? థీటా అనే యాంగిల్ చేస్తుంది. ఇప్పుడు ఈ ఫోర్స్ నేను ఏం చేస్తాను? టూ కాంపోనెంట్స్కి రిజాల్వ్ చేస్తాను. థీటా వైపు ఉన్న కాంపోనెంట్ ఏమో ఎఫ్ కాస్ థీటా. ఓకే, దానికి ఈ ఎఫ్ కాస్ థీటాకి ఈ ఎఫ్ కాస్ థీటాకి పర్పెండిక్యులర్గా ఉన్న కాంపోనెంట్ ఎఫ్ సైన్ థీటా. ఓకే, దీన్నే మనం ఏమంటాం? హారిజెంటల్ కాంపోనెంట్ ఎఫ్ కాస్ థీటా, వెర్టికల్ కాంపోనెంట్ ఎఫ్ సైన్ థీటా. ఇప్పుడు మీరు గమనిస్తే కాంపోనెంట్ ఆఫ్ ఫోర్స్ అలాంగ్ డిస్ప్లేస్మెంట్ డైరెక్షన్ ఏంటిది? ఎఫ్ కాస్ థీటా. అలాగే డిస్ప్లేస్మెంట్ మనం ఏమనుకున్నాం? ఎస్ అనుకున్నాం. అదే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ మనం ఏమనుకున్నాం? ఎస్ అనుకున్నాం. ఇప్పుడు వర్క్ డన్ బై ద ఫోర్స్ ఫార్ములా ఏంటి? వర్క్ డన్ బై ద ఫోర్స్ W ఈజ్ ఈక్వల్ టు రెండింటి యొక్క ప్రొడక్ట్ ఆఫ్ కాంపోనెంట్ ఆఫ్ ఫోర్స్ అలాంగ్ ది డైరెక్షన్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. అంటే ఎఫ్ కాస్ థీటా ఇంటూ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. దాన్ని మనం అనుకున్నాం? ఎస్ అనుకున్నాం. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎలా రాసుకోవచ్చు? ఎఫ్ఎస్ కాస్ థీటా రాసుకోవచ్చు. ఇది ఎలా ఉంది? ఏబి కాస్ థీటా. ఏ బార్ డాట్ బి బార్ ఫార్ములా ఏంటి? ఏబి కాస్ థీటా. సో దాన్ని ఎలా రాసుకోవచ్చు? ఎఫ్ బార్ డాట్ ఎస్ బార్. ఓకే, గుర్తుపెట్టుకోండి, వేర్ థీటా ఇస్ ది యాంగిల్ బిట్వీన్ ఎఫ్ బార్ అండ్ ఎస్ బార్. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్, సో వర్క్ డన్ ఫార్ములా ఏంటి? డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బార్ డాట్ ఎస్ బార్. నెక్స్ట్, డాట్ ప్రొడక్ట్ ఆఫ్ టూ వెక్టర్స్ మనకి ఏమిస్తుంది? స్కేలార్ ఇస్తుంది. సో వర్క్ డన్ అనేది ఏంటిది? స్కేలార్ క్వాంటిటీ అన్నమాట. నెక్స్ట్, ఈ డెఫినేషన్ నేను చదవలేను అన్నప్పుడు మీరు సింపుల్గా ఎలా రాసుకోవచ్చు అంటే వర్క్ డన్ బై ఎ ఫోర్స్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ది డాట్ ప్రొడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. అది సింపుల్ డెఫినేషన్ అనమాట. వర్క్ యొక్క సింపుల్ డెఫినేషన్ ఏంటంటే వర్క్ డన్ బై ఎ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ది డాట్ ప్రొడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. ఓకే, సో అండ్ వర్క్ డన్ ఇస్ ఏ స్కేలార్. ఎందుకని? డాట్ ప్రొడక్ట్ ఆఫ్ టూ వెక్టర్స్ స్కేలార్ కాబట్టి. ఓకే, నెక్స్ట్, ఇప్పుడు వర్క్ డన్ జీరో ఎప్పుడు అవుతుంది? ఓకే, సో ఈ వర్క్ డన్ జీరో అవ్వాలంటే ఫస్ట్ ఫోర్స్ జీరో అవ్వాలి, లేదా డిస్ప్లేస్మెంట్ జీరో అయినా వర్క్ డన్ జీరో అవుతుంది, లేదా కాస్ థీటా జీరో అయినా వర్క్ డన్ జీరో అవుతుంది. సో కాస్ థీటా జీరో అయినా వర్క్ డన్ జీరో అవుతుంది. కాస్ థీటా ఎప్పుడు జీరో అవుతుంది? వెన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 90 degrees. థీటా ఈజ్ ఈక్వల్ టు 90 degrees అంటే అర్థం ఏంటి? ద యాంగిల్ బిట్వీన్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ 90 degrees. అంటే అర్థం ఏంటి? ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఆర్
perpendicular to each other. సో వర్క్ డన్ 0 అవ్వాలంటే either S అన్న 0 అవ్వాలి, లేదా ఫోర్స్ అన్న 0 అవ్వాలి, లేదా ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ పర్పెండిక్యులర్ గా ఉండాలి. అప్పుడు వర్క్ డన్ 0 అవుతుంది అనమాట. ఓకే, సో ఇది వర్క్కి సంబంధించింది. ఇప్పుడు కైనెటిక్ ఎనర్జీ దగ్గరికి వెళ్దాం. ఒక బాడీకి కైనెటిక్ ఎనర్జీ ఎప్పుడు ఉంటుంది? ఎప్పుడైతే ఆ బాడీ కదులుతుందో లేదా ఆ బాడీకి వెలాసిటీ ఉంటుందో అప్పుడు దానికి కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. సో కైనెటిక్ ఎనర్జీ డెఫినేషన్ ఎలా చెప్పొచ్చు? ఇట్ ఈస్ ది ఎనర్జీ పొసెస్డ్ బై ఎ బాడీ బై వర్చ్యూ ఆఫ్ ఇట్స్ మోషన్. అంటే మూమెంట్ వల్ల ఒక బాడీకి వచ్చే ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని కైనెటిక్ ఎనర్జీ అంటారు అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను తీసుకున్న బాడీ యొక్క మాస్ m అనుకోండి, అది v అనే వెలాసిటీతో వెళ్తుంది అనుకోండి, అప్పుడు కైనెటిక్ ఎనర్జీకి ఫార్ములా ఏంటి? KE ఈజ్ ఈక్వల్ టు హాఫ్ mv². సో దిస్ ఈస్ ది ఫార్ములా ఫర్ కైనెటిక్ ఎనర్జీ. నెక్స్ట్ ఏంటి? వర్క్ ఎనర్జీ థియరం. వర్క్ ఎనర్జీ థియరం నెక్స్ట్ ఏంటి? వర్క్ ఎనర్జీ థియరం. వర్క్ ఎనర్జీ థియరం ఏం చెప్తుంది? వర్క్ డన్ బై రిజల్టెంట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ది చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. అంటే ఒక ఫోర్స్ వల్ల చేసిన వర్క్ లేదా రిజల్టెంట్ ఫోర్స్ వల్ల వచ్చిన వర్క్ దేనికి సమానం అవుతుందంట? చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీకి సమానం అవుతుందంట. అంటే అర్థం ఏంటి? ఒకవేళ ఆ ఫోర్సెస్ అన్నీ కలిపి W అనే వర్క్ చేస్తే ఆ వర్క్ దేనికి సమానం అవుతుంది? చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. దట్ ఈస్ ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ KEF మైనస్ ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ KEI. ఓకే, సో ద వర్క్ డన్ బై రిజల్టెంట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ అనమాట. ఓకే, ఇప్పుడు దాని డెరివేషన్ చూద్దాం. దాని డెరివేషన్ ఏంటి? నేను M అనే మాస్ గల ఒక బాడీని తీసుకుంటున్నా. ఈ బాడీ మీద నేనేం చేస్తున్నా? F అనే ఫోర్స్ అప్లై చేస్తున్నా. దానివల్ల ఏమవుతుంది? ఈ బాడీ కదులుతుంది అనమాట. ఇటు అప్లై చేస్తున్నా, ఇటు అప్లై చేస్తున్నా. F అనే ఫోర్స్ ఇటు అప్లై చేస్తున్నా. దానివల్ల ఏమవుతుంది? ఆ బాడీ కదులుతుంది. అంటే అది కొంత బాడీ కదులుతుందంటే ఏంటి? ఈ ఫోర్స్ కొంత వర్క్ చేస్తుంది అనమాట. దానివల్ల ఈ ఫోర్స్ వల్ల ఏమవుతుంది? ఈ బాడీకి యాక్సలరేషన్ ఉంటుంది. దానివల్ల దాని వెలాసిటీ ఎక్కడి నుంచి ఎక్కడికి మారుతుంది? U నుంచి Vకి మారుతుంది. అంటే ఇనీషియల్గా U అనే వెలాసిటీ ఉంటే S అనే దూరం వెళ్తాం వల్ల ఏమైంది? దాని వెలాసిటీ Vకి మారింది అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఈ కేసులో మనం ఏం చేస్తున్నాం? వర్క్ ఎనర్జీ థియరంని ప్రూవ్ చేస్తున్నాం. దట్ ఈస్ దీన్ని ప్రూవ్ చేయాలన్నమాట. సో నేనేమనుకున్నా? F అనే ఫోర్స్ ఇటు అప్లై చేస్తున్నా, దానివల్ల దానికి ఏ అనే యాక్సలేషన్ వస్తుంది. ఇనీషియల్గా దానికి ఉన్న వెలాసిటీ U అనుకున్నా, ఈ ఫోర్స్ వల్ల ఈ బాడీ కదులుతుంది. ఎంత దూరం కదిలింది? S అనే దూరం కదిలిన తర్వాత దానికి ఎంత వెలాసిటీ వచ్చిందంట? V అనే వెలాసిటీ వచ్చిందంట. ఓకే, సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ప్రకారం ఈ Vని, Uని, Aని, Sని కలిపే ఫార్ములా ఏంటిది? V² మైనస్ U² ఈజ్ ఈక్వల్ టు 2AS. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తా? ఈ ఈక్వేషన్ని అటువైపు ఇటువైపు m/2తో మల్టిప్లై చేస్తాను అనమాట. మల్టిప్లై చేస్తే నాకు ఏమొస్తుంది? m/2 ఇంటూ V² మైనస్ U² ఈజ్ ఈక్వల్ టు m/2 ఇంటూ 2AS. ఓకే, సో ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, అప్పుడు నేను దీన్ని ఎలా రాసుకోవచ్చు? హాఫ్ mv² మైనస్ హాఫ్ mu² ఈజ్ ఈక్వల్ టు MA ఇంటూ S. సో ఈ MA ఇంటూ S. MA అంటే ఫోర్సేగా, దట్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాం ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ అంటే అర్థం ఏంటి? వర్క్. సో ఫైనల్గా మనకి ఏమొచ్చింది? వర్క్ డన్ W ఈజ్ ఈక్వల్ టు హాఫ్ mv² మైనస్ హాఫ్ mu². ఓకే, దాన్ని ఎలా రాసుకోవచ్చు? హాఫ్ mv² అంటే ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ, దట్ ఈస్ KEF minus KEI. Okay, so the work done by the resultant force is equal to change in kinetic energy, where KEF is the final kinetic energy and KEI is the initial kinetic energy. Okay, so ఇదే వర్క్ ఎనర్జీ థియరం అన్నమాట. సో స్టేట్మెంట్ ఏంటిది? సో ఇంకొకసారి చెప్తున్నా. స్టేట్మెంట్ ఏంటిది? వర్క్ డన్ బై ద రిజల్టెంట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. సో ఇప్పుడు ఈ రిజల్టెంట్ ఫోర్స్ అంటే ఏంటి? లేదా నెట్ ఫోర్స్ అంటే ఏంటంటే
ఇప్పుడు ఒక బాడీ తీసుకోండి. ఈ బాడీ మీద ఇటు F1 అనే ఫోర్స్ యాక్ట్ అవుతుంది, ఇటు F2 అనే ఫోర్స్ యాక్ట్ అవుతుంది, ఇటు F3 అనే ఫోర్స్ యాక్ట్ అవుతుంది. ఓకే, సో ఈ 3 ఫోర్సెస్ యొక్క రిజల్టెంట్ ఎటు ఉంటుంది? ఎటో ఉంటుంది. నేను ఎటు అనుకుంటున్నా? ఇటు అనుకుంటున్నా. దాన్ని నేను F అనుకుంటున్నా. సో ద వర్క్ డన్ బై దిస్ రిజల్టెంట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. ఓకే, ఇంకా మనం కొద్ది డెప్త్గా మాట్లాడుకోవాలంటే ఈ వర్క్ని ఎలా రాసుకోవచ్చు? W1 ప్లస్ W2 ప్లస్ W3గా రాసుకోవచ్చు. ఎందుకని? దిస్ వర్క్ డన్ W ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ బై దిస్ ఫోర్స్. ఈ ఫోర్స్ వల్ల వర్క్ అదే W1 అనమాట. అలాగే ఈ ఫోర్స్ వల్ల వర్క్ అదే W2, ఈ ఫోర్స్ వల్ల వర్క్ అదే W3 అనమాట. అంటే దీన్ని ఎలా చెప్పుకోవచ్చు? నెట్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ అలా చెప్పుకోవచ్చు. లేదా వర్క్ డన్ బై ది రిజల్టెంట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడింది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఈ సబ్జెక్ట్ సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా లేదా నాకు ఎటువంటి సజెషన్స్ ఇవ్వాలనుకున్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు దాకా నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ నుంచి ఏమన్నా ఆశిస్తున్నానంటే ఒక సింగిల్ లైక్ అమ్మ. ఎందుకనంటే మీరు ఇచ్చే ఆ సింగిల్ లైక్ లేదా ఆ కామెంట్ నాకు ఎంతో ఎంకరేజ్మెంట్ని ఇస్తుంది. ఫ్యూచర్లో నేను ఎక్కువ వీడియోస్ చేసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.